బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల మధ్య పంచాయతీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పుట్టిస్తోంది. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి ముట్టడికి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే షంబీపూర్ రాజ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్న ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవాలని ఎమ్మెల్సీ రాజు అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను నిర్బంధించి కాంగ్రెస్ నాయకుల్ని స్వేచ్ఛగా వదులుతున్నారని షంబీపూర్ రాజు తెలియజేశారు. అటు మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు అరెస్టులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కార్యకర్తలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే మా కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. పాడి కౌశిక్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కాసేపటి క్రితమే హరీష్ రావు ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డుకోవడం జరిగింది. నిన్న జరిగిన ఘర్షణలో హరీష్ రావు చేతికి గాయమైంది. నేను ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి అడుగుతున్నాను, నన్ను పంపించండి అంటూ కూడా హరీష్ రావు పోలీసులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడు మీరు ఎక్కడికి కదలొద్దు అంటూ కూడా పోలీసులు హరీష్ రావుకు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. నాకు నిన్న ఘర్షణలో చేతికి గాయమైంది, భుజం నొప్పి ఉంది, అది నిన్న మీకు రాత్రే మీడియా ముఖంగా తెలిసే ఉంటుంది. కాబట్టి నొప్పి నేను భరించలేకపోతున్నాను, ఆసుపత్రికి వెళ్దాం అనుకుంటా, నన్ను బయటికి పంపించడానికి అనుమతించండి అంటూ హరీష్ రావు బయటికి వచ్చి పోలీసులతో మాట్లాడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే మీరు బయటికి వెళ్ళకూడదు, దయచేసి మీరు ఇంట్లోనే ఉండాలి అంటూ కూడా పోలీసులు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ ఒకటి నాకు ఇక్కడ భుజం నొప్పి ఉంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి అంటూ కూడా హరీష్ రావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఎక్కడిక్కడ హైదరాబాద్లో ఉన్న ముఖ్య నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బయటకు వెళ్ళనీయకుండా ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడిక్కడ సీనియర్ నాయకులు, ముఖ్య నేతల ఇంటి దగ్గర అయితే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. బయటికి వెళ్లకుండా వారిని కట్టడి చేస్తున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగుతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బయటికి అనుమతించే ప్రసక్తే లేదు అంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి నివురుగప్పిన లిప్లాగే ప్రస్తుతం పరిస్థితి ఉందనే తెలుస్తుంది. అటు అరకపూడి గాంధీ నా ఇంటికి వస్తే ఆహ్వానిస్తాను, బట్ పార్టీ కండువా కప్తాను అంటే మాత్రం ఊరుకోను అంటూ కూడా ఆయన ఘాటుగానే స్పందించడం జరిగింది. ఓవరాల్గా ఏం జరుగుతుందో అన్న పరిస్థితి అర్థం అవ్వట్లేదు. కండువాలు కప్తానంటే అయితే ఒప్పుకోను, ఇంటికి వస్తానంటే ఆహ్వానిస్తాను, లంచ్కి వస్తారా, డిన్నర్కి వస్తారా, మీ ఇష్టం, మీరు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్ అన్నట్టుగానే అరకపూడి గాంధీ చెప్పడం జరిగింది. అయితే వచ్చి పార్టీ కండువా కప్తాను అంటే మాత్రం ఒప్పుకోను అంటూ కూడా అరకపూడి గాంధీ అంటున్నారు. ఇటు షంబీపూర్ రాజ్ కూడా అదే రేంజ్లో, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడు కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అయినప్పుడు ఖచ్చితంగా అభిమానించి అభిమానం చూపించడం కావచ్చు, ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్పడం కావచ్చు మా బాధ్యత. అది చెప్పడానికి వెళ్తుంటే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? మరి మా పార్టీ నుంచెల్లే మీరు పిఎస్సి చైర్మన్ అయినప్పుడు కండువా కప్పేసుకుని ఇక్కడ నుంచే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ భవన్కి వెళ్దాము, అక్కడ ప్రెస్ మీట్ పెడదాం, తర్వాత అధినేతను కలుద్దాము, దీంట్లో అభ్యంతరం ఏముంది? మేము అడుగుతున్న దాంట్లో తప్పేముంది? వాళ్ళే క్లియర్గా, కాంగ్రెస్ పార్టీయే క్లియర్గా చెప్తుంది. కౌంటింగ్ ప్రకారం రాజ్యాంగబద్ధంగానే అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేశారు. ఓకే, రైట్, స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, మాకేం అభ్యంతరం లేదు. మా పార్టీ కండువా కప్పుకొని తెలంగాణ భవన్కి వచ్చేసి
మా పార్టీ తరపు నుంచి పిఎస్సి చైర్మన్గా అరికపూడి గాంధీ ఎన్నికయ్యారు. పార్టీ తరపున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామంటూ కూడా అభినందన సభ పెడతాం, అక్కడ నుంచి అధినేత కేసీఆర్ దగ్గరికి వెళ్దాము అనేసి అంటూ వీళ్ళు చెప్తున్నారు. నాకు అదంతా అవసరం లేదు, మీరు ఎవరు వచ్చినా నేను ఆహ్వానిస్తాను, స్వాగతిస్తాను. లంచ్కి వస్తారా, డిన్నర్కి వస్తారా, ఎప్పుడు వచ్చినా నా ఇంటికి గేట్లు తెరిచే ఉంటాయి, నేను రావద్దు అని చెప్పట్లేదు, బట్ పార్టీ కండువా కప్తాను అంటే మాత్రం ఊరుకోను అంటూ కూడా అరికపూడి గాంధీ కూడా ఇక్కడ స్పందించడం జరిగింది. ఓవరాల్గా అయితే అటు నిన్నటి నుంచి కూడా ఈ డ్రామా కంటిన్యూ అవుతున్న విషయం తెలుసు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, రేపు ఖచ్చితంగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాము, ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడతాము, ఆయన ఇంట్లో కూర్చుంటాము అంటూ కూడా ఘాటుగానే స్పందించడం జరిగింది. ఇక్కడ అరికపూడి గాంధీ కూడా వెల్కమ్ చెప్తున్నారు. బట్ ఎక్కడికెక్కడ ఎవరిని బయటికి రాకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు, పహారా కాస్తున్నారు. వందల మంది పోలీసులు ప్రస్తుతము నేతల ఇంటి చుట్టూ ఉన్నారనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎక్కడిక్కడ నేతలు బయటకు వస్తూ ఉంటే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు, వాళ్ళతో డిస్కషన్స్ పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్ కట్గా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలు మీరు తీసుకోండి, దాన్ని అతిక్రమించినప్పుడు రూల్స్ ప్రకారము మీ పద్ధతిలో మీరు వెళ్ళండి అంటూ కూడా డీజీపీ జితేందర్కి అయితే చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే కాసేపటి క్రితం మాజీ మంత్రి హరీష్ రావు నాకు భుజం నొప్పి ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను అనుమతించండి అంటూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం జరిగింది. దయచేసి ఇప్పుడు మీరు వెళ్తే పరిస్థితులు చేజారిపోతాయి, మీరు హాస్పిటల్కి వెళ్ళినా మీ అభిమానులు కార్యకర్తలు అక్కడికి వస్తారు కాబట్టి మళ్ళీ అది ఇంకో ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుంది, మీరు ఇంట్లోనే ఉండండి అంటూ కూడా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. అటు సునీత లక్ష్మారెడ్డి తోటి, మాజీ ఎంపీ మాలతి కవితతోటి ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ మెయిన్ నేతల ఇంటి ముందు పోలీసులు కంప్లీట్గా పహారా కాస్తున్నారు, బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతున్నారు. చూద్దాం మరి కాసేపట్లో అయితే నేతలంతా ఖచ్చితంగా బయటికి వస్తాము అనేసి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇది ఎలాంటి ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుందనేది అయితే ఒకంత టెన్షన్ వాతావరణం. చాలా రోజుల తర్వాత మరొకసారి ఒక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే వాతావరణం అయితే కనిపిస్తున్నది క్లియర్గా తెలుస్తుంది. మరి రాజకీయ లబ్ధి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. చిన్న విషయం చిలిచిలికి గాలివానగా మారింది అన్నట్టుగా ఎవరికి వారు కంట్రోల్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసుకోవడం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవడంతో ఇదంతా జరిగిందనేది క్లియర్గా తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు ప్రజలు చూస్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందనేది వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ఏది అంటే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రతిపక్షం ఎలా రియాక్ట్ అవుతుంది, పోలీసులు ఎవరి వైపు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇదంతా మీరు మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నా జరుగుతున్నదంతా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి జడ్జిమెంట్ కూడా వాళ్ళే ఇస్తారు అంటూ కూడా ఇరు పార్టీల నేతలు ఎవరికి వాళ్ళు మాది రైట్ అంటే మాది రైట్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు అన్న అంశానికి సంబంధించి అయితే ఇక్కడ ఇంకా ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. మా పార్టీ నుంచి ఎన్నికైనప్పుడు పార్టీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటని ఒకరు, దానికి కండువా కప్పుకోవాల్సిన అవసరం ఏముందని ఇంకొకరు. మొత్తానికైతే నువ్వా నేనా అన్నట్టుగా అయితే పరిస్థితి ఉంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది.